సి ఎక్సెల్లో ఎంప్లాయీస్ యొక్క అటెండెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ దాంట్లో సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సమ్ ఎర్నింగ్స్ ఉంటాయి అండ్ డిడక్షన్స్ ఉంటాయి. సో అదంతా క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలి అనేది ఒకసారి, సో దెన్ ఐ విల్ డిస్కస్ నెట్. जरा ढीले झाले. Right, so then I will open the Excel. See, serial number, next employee ID, designation. Okay, next so designation కంటే ముందు ఇక్కడ employee name, designation. Next basic salary ఇస్తున్నాను. Okay, so next for example DA, HRA. Next DA, ఇక్కడ total earnings. Next PF, ESI. Okay, total deductions. Next net salary. Okay, so next number of working days. Okay, so employee వచ్చేసి ఎన్ని రోజులు వర్క్ చేస్తారు, total working days in office. Next present days. Next per day salary. Next so total salary. Right, సో చిన్న డేటా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ, ఒకసారి గమనించండి అందరూ. సో ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాను, రైట్, డిజిగ్నేషన్ తీసుకున్నాను, సీరియల్ నెంబర్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, బేసిక్ సాలరీ. నెక్స్ట్ డిఏ, హెచ్ఆర్ఏ, టిఏ, the total earnings and deductions, PF, ESI. Next the total deductions, tarvata net salary, the number of working days and the present days, per day salary, total salary. Okay, so next inko sheet open cheyandi okasari. So 1 2 3
4 5 6 7 8 9 10 Ramu, so Radhika, Anil, Anju, सर అది ఎంప్లాయ్ ఐడి సార్ అది yeah, sorry, so Sindhu, Mahesh, next Rajesh, Nandana, silence please, silence please, silence please. Devarati, please mute. Devarati, mute చేసే please. Okay, some names ఇచ్చాను. For example, designation ఇస్తున్నాను అక్కడ. So, senior accountant, next sales manager, HR, manager, assistant manager, next సరే మేనేజర్ ఇస్తున్నాను, సీనియర్ అకౌంటెంట్, రైట్. ఓకే, సో సాలరీ ఇస్తున్నాను ఇక్కడ, ఎంప్లాయ్ ఐడీస్ ఇవ్వండి. రైట్, సో వీటిని కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి, ఓపెన్ ద నెక్స్ట్ షీట్, కంట్రోల్ వి. ఓకే, దెన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ చేయాలి కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ 01 July 2020. ఓకే, సో ఎంతవరకు వేస్తాం అటెండెన్స్? 31st వరకు. యా, ఎస్, ఇంతవరకు రావాలి. ఓకే, July 1st నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన అటెండెన్స్ వేస్తున్నాను ఇక్కడ. సో టోటల్ అందరికి ప్రజెంట్ వేస్తున్నాను, తర్వాత ఆబ్సెంటెస్ మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటెండెన్స్ మార్చ్ అక్కడక్కడ. ఏ అంటే ఆబ్సెంట్, పి అంటే ప్రజెంట్. రైట్, సో చిన్న డేటా మారుస్తుంది అక్కడ. ఓకే, సే అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్
total present days. సో టోటల్ ప్రజెంట్ డేస్ ఎంతనో తెలియాలి మనకి. ఓకే, is equal to COUNTIF యూజ్ అయిందా ఫార్ములా. సో సెలెక్ట్ చేయండి. సో ఫార్ములాస్ కంపల్సరీ మనకి యూజ్ అవుతాయి, అందుకే నేను ఐడియా ఉంచుకోండి అని చెప్పాను. సో కౌంట్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సి అంతవరకు సెలెక్ట్ చేసి కామా డబుల్ కోట్ పి డబుల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. ఎస్, టోటల్ హౌ మెనీ డేస్ ఈస్ వర్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 29 days. సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబల్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో 29 29 29 29 30 31 29 30 28. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనం ఏం చేసినాం, ఒక షీట్లోనేమో ఫర్ ఎగ్జాంపుల్ మన అటెండెన్స్ మొత్తం ప్రిపేర్ చేయడం జరిగింది ఇక్కడ, రైట్. సో సీరియల్ నెంబర్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్, దెన్ అటెండెన్స్ చేసాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం, శాలరీ స్టేట్మెంట్. సో అదర్ షీట్ లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ, సో జూనియర్ అకౌంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000, సేల్స్ మేనేజర్ 18,500, HR 32,000, senior HR 35,000, next manager 40,000, 35,000, 38,000, 36,000, 31,000, 30,000, right. See ఇక్కడ ఏం ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు డిఏ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డిఏ క్యాలిక్యులేషన్ అవ్వాలి, రైట్. సో డిఏ క్యాలిక్యులేషన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ సైలెన్స్ గా ఉండండి. దేవారెడ్డి మ్యూట్ చేయము, దేవారెడ్డి బాబు, వెంకట్రావు అన్మ్యూట్ చేయండి. సో చెప్పిన తర్వాత డౌట్స్ ఉంటే మాట్లాడండి దయచేసి ప్లీజ్. సో ఇక్కడ డిఏ ఉంది, సో డిఏ క్యాలిక్యులేషన్ అవ్వాలి మనకి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 వేల ఇవ్వచ్చు. ఓకే, సో ఎలా ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ కి అంటే సో అకౌంటెంట్స్ అందరికి ఒక రేట్ ఇవ్వచ్చు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ అకౌంటెంట్స్ కో రేట్ ఇవ్వచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ కో రేట్ ఇవ్వచ్చు, మేనేజర్ కో రేట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఒకే రేట్ అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ డిఏ 10% ఇస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అందరికి 10% అయితే ఈజ్ ఈక్వల్ ఏం చేస్తున్నాము, సో 25,000 ఇంటూ సో 10% అనేసి సరిపోతుంది. ఏమైపోతుంది, సో 10% ఇచ్చేసి ఏం చేస్తున్నాం, జస్ట్ డబల్ కియర్. సో రిమైనింగ్ వాళ్ళ డిఏ మొత్తం ఏమైపోతుంది, ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సో డిజిగ్నేషన్, సో డిజిగ్నేషన్ బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం శాలరీ అనేది ఇస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉందనుకో, అకౌంట్స్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 1% ఇవ్వాలి, సేల్స్ మేనేజర్ 1% ఇవ్వాలి, హెచ్ఆర్ 1% ఇవ్వాలి, మేనేజర్ 1% ఇవ్వాలి, రైట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి పర్సంటేజ్ అనేది మనం అప్లై చేయాలి అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ అకౌంట్స్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ తీసేస్తున్నాను, అకౌంట్స్ సేల్స్ మేనేజర్, ఓకే, జస్ట్ హెచ్ఆర్ పెడతాను. రైట్, మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ తీసేస్తున్నాను, ఉంచాను అసిస్టెంట్ మేనేజర్, ఓకే ఉంచుదాం. సీనియర్ అకౌంటెంట్ తీసే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ ఉంచాను, సేల్స్ మేనేజర్, హెచ్ఆర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. సో ఓకే, మేనేజర్ కి అసిస్టెంట్ మేనేజర్ కి 1% ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సంటేజ్ ఇవ్వాలి కదా, ఇజ్ ఈక్వల్స్ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్
So D2 is equals to double quote accountant అయితే, ఓకే. సో అకౌంటెంట్ అయితే కామా is equal to, if open the brackets, so D2 is equals to double quote accountant double quote close comma E2 into, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% ఇస్తున్నాను అంటే అకౌంటెంట్ అందరికి ఏం చేస్తున్నాను 12% ఇస్తున్నాను. నెక్స్ట్ అగైన్ కామా అగైన్ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్, సో D2 is equals to double quote సేల్స్ మేనేజర్ అయితే డబుల్ కోట్ కామా E2 into, ఫర్ ఎగ్జాంపుల్ 10%. నెక్స్ట్ అగైన్ comma if open the bracket, so D2 is equals to double quote HR అయితే, okay. So double quote close comma E2 into, for example 8%, right? Next again comma again if open the bracket, so Sir, E2 sir, E28 అని రాశారు. yeah, అది E28 అని రాశారు. హెచ్ఆర్ డెఫినేషన్ కి హెచ్ఆర్ కి డిఏ సెలెక్ట్ చేస్తున్నప్పుడు E28 రాశాను కదా. So next if D2 is equals to double quote మేనేజర్ వేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ డబుల్ కోట్ క్లోజ్ కామా E2 into, ఫర్ ఎగ్జాంపుల్ 11%. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సంటేజ్ ఇవ్వాలి అనుకుంటే, అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్లస్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మేనేజర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇవ్వాలనుకుంటే మనం ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం, సో ఫార్ములా అనేది టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఫాల్స్ వచ్చిందా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ రైట్. నెక్స్ట్ సేల్స్ మేనేజర్. సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబుల్ క్లిక్ చేయండి. సో దేనికి ఫాల్స్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. యా, సో రిమైనింగ్ వాళ్ళకి ఏమైపోయిందో ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పర్సంటేజ్ ఇస్తున్నాము, రైట్. ఒక్కొక్క మేనేజర్కి ఒక్కొక్క రకమైనటువంటి పర్సంటేజ్, అకౌంటెంట్కి ఒక పర్సంటేజ్, మేనేజర్కి, సేల్స్ మేనేజర్కి ఒక పర్సంటేజ్, హెచ్ఆర్కి ఒక పర్సంటేజ్, మేనేజర్కి ఒక పర్సంటేజ్. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక డిజిగ్నేషన్ వైజ్ మనం పర్సంటేజ్ ఇవ్వాలి అనుకుంటే, సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్చండి D2 E2. సో పర్సంటేజ్ మారుస్తున్నాను. హెచ్ఆర్ఏ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% ఇస్తున్నాను. నెక్స్ట్
D2, E2. So for example, 4%. Next, D2, E2. So in the percent, for example, 3%. So 2.5%, right? So remaining applicable కావాలంటే ఏం చేస్తాం, డబల్ ఇచ్చేయండి. నెక్స్ట్ టీఏ మార్చాలంటే మళ్ళీ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా కాపీ చేయండి, కాపీ పేస్ట్. సో మళ్ళీ మార్చండి D2. నెక్స్ట్ E2. ఓకే, సో పర్సంటేజ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ టీఏ కదా, సో ఒక 15% ఇస్తున్నాను. నెక్స్ట్ అక్కడ ఏం మారుస్తున్నానో గమనించండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడీస్ మారుస్తున్నాను, సో అవి మారిపోతుంటాయి. సో మారుస్తున్నాను అవి 12% D2, E2, 20% next D2, E2. For example 18%, right? Enter. So remaining overall ఏం చేస్తాం, డబల్ క్లిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టోటల్ ఎర్నింగ్స్. సో ఎర్నింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ అని రాయకుండా ఏం రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ సాలరీ. ఓకే, సో గ్రాస్ సాలరీ అని కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్ ఈక్వల్ గ్రాస్ సాలరీ ఎలా వస్తుందంటే బేసిక్ సాలరీ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టిఏ, ఈ 3 కలిపితే మనకి ఏమొస్తుంది, గ్రాస్ సాలరీ వస్తుంది, రైట్? సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబల్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ పిఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవ్రీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇస్తాం, ఒక 12% ఇస్తున్నాం. ప్రతి పర్సన్ కూడా పిఎఫ్ వచ్చేసి 12%, రైట్? సో 12% ఇస్తున్నాను అక్కడ. ఇజ్ ఈక్వల్ సో ఎలా రాయాలి మరి, బేసిక్ సాలరీ ఇంటూ 12%. ఓకే, ఎంటర్ కొట్టేయండి. సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబల్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందరికీ సేమ్ ఇచ్చాను. పిఎఫ్ వచ్చేసి 12%, ఈఎస్ఐ వచ్చేసి సో 1.7%. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్ ఈక్వల్ బేసిక్ సాలరీ, పిఎఫ్ డిడక్షన్స్ కూడా గ్రాస్ సాలరీ మీద క్యాలిక్యులేషన్ అవ్వదు. ఓకే, బేసిక్ సాలరీ మీదనే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. E2 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 1.7%. సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబుల్ ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ టోటల్ డిడక్షన్స్ ఏమున్నాయి, ఇజ్ ఈక్వల్ సో పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ, టోటల్ 2 డిడక్షన్స్ కదా, ఆ డిడక్షన్స్ యాడ్ చేయండి. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నెట్ సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే ఇజ్ ఈక్వల్ సో ఇజ్ ఈక్వల్ గ్రాస్ సాలరీ మైనస్ టోటల్ డిడక్షన్, అంటే గ్రాస్ సాలరీ నుంచి ఏం మైనస్ చేయాలి, డిడక్షన్స్ ని మైనస్ చేయాలి, రైట్? ఓకే, సో రిమైనింగ్ సాలరీ అమౌంట్ అనేది అక్కడ మనకు షో అవుతుంది, రైట్? నెక్స్ట్ సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఓకే, సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ మనకు 31 days. సో రిమైనింగ్ అన్ని సేమ్ అండి. ప్రజెంట్ డేస్, సో ప్రజెంట్ డేస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ప్రజెంట్ డేస్ ఎక్కడ ఉంది, ప్రజెంట్ డేస్ ఇక్కడ ఉంది, రైట్? సో ఇవన్నీ ప్రజెంట్ డేస్ కదా. ఈ డేటా అనేది మనకి ఎక్కడ షో అవ్వాలి, సో ఈ షీట్ లో షో అవ్వాలి కాదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ అని టైప్ చేసి ఏం చేయాలంటే షీట్ 2 ఓపెన్ చేయాలి. షీట్ 2 ఓపెన్ చేసి ఇక్కడ కర్సర్ పెట్టండి. ఓకే, అక్కడ ఈజ్ ఈక్వల్ అని టైప్ చేసి షీట్ 2 లోకి వెళ్ళి అక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ నొక్కండి.
చూడండి 29 వచ్చేసింది కదా. రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబుల్ ఇచ్చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 29 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 2లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆబ్సెంట్ వేసాను. ఇక్కడ ఏమైపోయింది, 27 మారిపోయింది కదా. ఇప్పుడు షీట్ 2లోకి ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1లోకి వెళ్ళిపోయింది, ఆటోమేటిక్ మారిపోయింది కదా ఇక్కడ కూడా. సో అక్కడ మనం ఎలాంటి మాడిఫై చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా మాడిఫై అయిపోతుంది. సో అది గమనించాలి మనం. నెక్స్ట్ మనకు పర్ డే సాలరీ. సో పర్ డే సాలరీ ఎలా వస్తుందంటే ఈజ్ ఈక్వల్ నెట్ సాలరీ వచ్చింది కదా. సో నెట్ సాలరీ డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఓకే, ఎంటర్. సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబుల్ ఇచ్చేయండి. ఇక్కడ మాడిఫై అయినా ఆటోమేటిక్గా ఇదంతా మాడిఫై అయిపోతుంది. సో అది గమనించాలి మనం, ఎందుకంటే సో ఫార్ములా అనేది అక్కడ అప్లికేషన్ పెట్టాము కాబట్టి. నెక్స్ట్ టోటల్ సాలరీ. ఇప్పుడు మనకు అకౌంట్కి వచ్చే సాలరీ ఎంత అంటే, సో మనం ఎన్ని రోజులు అయితే ప్రజెంట్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ పర్ డే సాలరీ ఇంటూ మనం ఎన్ని రోజులు వర్క్ చేసాం, ప్రజెంట్ డేస్ 27 days మనం వర్క్ చేసాం కాబట్టి. సో ప్రజెంట్ డే పర్ డే సాలరీ ఇంటూ ప్రజెంట్ డేస్, ఎంటర్. సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబల్ ఇచ్చేస్తాం. ఇంకొకటి ఇక్కడ 8 పాయింట్స్లో వచ్చింది అవునా. సో నిన్న మనం చెప్పుకున్నాం, దీన్ని రౌండ్ చేయొచ్చా. సో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ రౌండ్, ఓపెన్ ద బ్రాకెట్. సో పర్ డే సాలరీ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్, కామా పాయింట్ తర్వాత మనకి ఏం 0 కదా, పాయింట్స్ అవసరం లేదు. ఓకే, రౌండ్ ఫార్ములా అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాం, పాయింట్ తర్వాత అబవ్ 5 ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, సో దానికి బిఫోర్ ఒక 1 వాల్యూ యాడ్ అవుతుంది. చూడండి పాయింట్స్ రిమూవ్ చేసాం ఇప్పుడు, రైట్. పాయింట్స్ అనేవి రిమూవ్ చేసి మనకు బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం మనం, ఎక్సెల్లో ఏం చేస్తున్నాం, ఒక సాలరీ స్టేట్మెంట్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది, రైట్. సో అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ సమ్ ఎంప్లాయీ నెంబర్స్ వేసాను, ఇక్కడ ఐడీస్ ఇచ్చాను, ఎంప్లాయీస్ నేమ్స్ ఇచ్చాను, డిజిగ్నేషన్స్ ఇచ్చాను, రైట్. ఫర్ సాలరీ ఇచ్చాను, సమ్ డిడక్షన్స్ ఇచ్చాను, ఇవన్నీ ఎర్నింగ్స్ ప్లస్ ఇవి డిడక్షన్స్. సో ఇవి మొత్తం యాడ్ చేస్తే వచ్చిన బ్యాలెన్స్ ఏంటి అంటే గ్రాస్ సాలరీ అమౌంట్, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ పిఎఫ్ ఈఎస్ఐ ఈ రెండు యాడ్ చేసి వచ్చిన అమౌంట్ ఏంటంటే టోటల్ డిడక్షన్స్. సో నెట్ సాలరీ ఎలా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాస్ సాలరీలో నుంచి ఏం మైనస్ చేస్తాను, డిడక్షన్స్ ని మైనస్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చింది, నెట్ సాలరీ వచ్చింది, రైట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. సో మనం టోటల్ పర్ మంత్ లో వర్కింగ్ డేస్ ఎంత, ఓకే. సో 31st. సో కాబట్టి 31st చేస్తాను. నెక్స్ట్ ప్రజెంట్ డేస్. సో ప్రజెంట్ డేస్ ఎక్కడ ఇచ్చాము, ఇక్కడ మన అటెండెన్స్ షీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎంప్లాయీస్ యొక్క అటెండెన్స్ షీట్. సో ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నటువంటి షీట్ మనకు అక్కడ షో అవ్వాలి, ఓకే. ఇక్కడ టోటల్ ప్రజెంట్ డేస్ వేసాం కదా, రైట్ దేర్. సో ఇక్కడ వేసుకున్న లిస్ట్ అంతా అక్కడ షో అవ్వాలి. ఎలా షో అవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్కడైతే ఆ వాల్యూ షో అవ్వాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ పాయింట్ వచ్చేసి ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేయాలి. ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేసి ఇప్పుడు పక్క షీట్లోకి వెళ్ళిపోవాలి. పక్క షీట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేసి ఏం చేయాలి, ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కేసి రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తున్నాం, డబల్ ఇచ్చేస్తాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ షీట్ 2లో ఉన్నటువంటి ప్రజెంట్ డేస్ మనకి ఇక్కడ షో అవుతున్నాయి, ఇక్కడ ప్రజెంట్ డేస్ దగ్గర షో అవడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ పర్ డే సాలరీ. సో ఒక రోజు సాలరీ ఎంత, మనకు ఒక రోజు సాలరీ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెట్ సాలరీ వచ్చింది కదా. సో ఈ నెట్ సాలరీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. సో 31 వర్కింగ్ డేస్ కాబట్టి సో ఈ సాలరీ బై 31st చేస్తే ఆటోమేటిక్గా పర్ డే సాలరీ వస్తుంది. ఈజ్ ఈక్వల్ పర్ డే సాలరీ ఇది టోటల్ సాలరీ అది కదా, డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, ఎస్ ఎంటర్. రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, డబల్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ టోటల్ సాలరీ ఎలా వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ప్రజెంట్ డేస్ పర్ డే సాలరీ ఇంటూ ప్రజెంట్ డేస్. సో చేసినట్లయితే మనకు టోటల్ సాలరీ అనేది రావడం జరుగుతుంది, రైట్. గాట్ ఇట్, ఓకే. సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. హలో.